నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. నిన్న తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు, ప్రభుత్వం అధికారికంగా చేసింది, ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీ ఆఫీసులలో చేశారు. దాంట్లో ప్రధానంగా హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్ మొహం చూసిన వాడు లేడు, ఒక హరీష్ రావు తప్ప. అంటే కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ పోయి అమెరికాలో ఉండో, కవిత మరి ఎందుకో ఇక అందులోకి అడుగు పెట్టలా, ఉందా లేదో కూడా తెలియట్లా పార్టీలో. ఇక ఆయన ఫామ్ హౌస్లో ఉండు, పెద్ద ఆయన జాతిపిత. కవిత గారు మొన్న అన్నారు తెలంగాణలో ఇది నోటీసులు కాళేశ్వరం పైన కేసీఆర్కి నోటీస్ ఇచ్చినట్టు కాదు, తెలంగాణ జాతిపితకి తెలంగాణ ప్రజలకి ఇచ్చినట్టని. మరి ఆ తెలంగాణ జాతిపిత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంత పండగలాగా జరుగుతుంది, ఎందుకు రాలా బయటికి తెలంగాణ భవన్కి? జాతిపిత కదా, మరి జాతిపిత ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కూడా ఇష్టం లేదా? లేకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది లెక్కలేదా జాతిపితకి? మరి ఎట్లా జాతిపిత అవుతాడు? జాతిపిత అంటే ఏంది? ఈ జాతికి విముక్తి వచ్చిన రోజుని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటే దాన్ని జాతిపిత అంటారు. జాతిపిత పోయేం ఇంట్లో పండుకుంటాడు, మిగతా వాళ్ళేమో ఉద్యమంలో లేని వాళ్ళేమో మరి తెలంగాణ అనే పదం పలకని వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నాడు. మరి ఎవడు చేయకపోతే ఎట్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చెబుతుంది కవిత గారు, తెలంగాణ జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి ఉద్యమం ఇది ఎట్లా చేస్తారు ఉత్సవాలు, అర్హత లేదని. మరి అర్హత ఉన్న ఆయన పోయి అనలబండే, మరి ముఖ్యమంత్రి అన్న చేయకపోతే సిగ్గుపోదు. ఈ సందర్భంలో హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. మరి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలియదు. ఏమనంటే భాజపాతో పొత్తుపై అపోహలకు తెరట. ఏడబడ్డ తెరబడలేదుగా. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తే నేనే అడ్డం పడి ఆపినా అని కవిత చెబుతుంది. మీరు అపోహలు ఎక్కడ? ఇది ఈ అపోహలను క్రియేట్ చేసిందే మీరు. అపోహలు కాదు, ఇది నిప్పు లేదు పొగరాదు, నిప్పు ఉంది పొగ ఉంది. ఆ నిప్పు సంగతి పొగ సంగతి ఆమె లెటర్ రూపంలో బయట పెట్టింది, స్పష్టంగా ఆమె చెప్పింది. బయట కూడా అదే పదే 2-3 సార్లు చిట్ చాట్లో కూడా చెప్పింది. బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు, బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తే నేను వ్యతిరేకించిన తీవ్రంగా, అదే నా ఎజెండా, పార్టీని కాపాడుకోవడం అని చెప్పిన ఆమె. మరి ఆమె గురించి మాట్లాడు. అపోహలు తొలగిపోవాలంటే ఆమె అన్నది తప్పు అంటే ఆమెను సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ కావట్లే కవిత? ఏంది దీని అనుకున్న మతలబు? కాళేశ్వరం విచారణ ఉంది కాబట్టి డైవర్షన్ చేసే పాలిటిక్సా? ఒకవైపు హరీష్ రావు వచ్చి అపోహలను నేను తెరదింపినా, బీజేపీతో పొత్తు అనే ప్రశ్నే లేదంటాడు. మరి ఆ ప్రశ్న లేనప్పుడు వేసిన ప్రశ్న సమాధానం ఏది? కవిత వేసిన ప్రశ్నకి. కవిత అడిగిన ప్రశ్న తప్పు అయితే ఆ ప్రశ్న తప్పునిది నేను సస్పెండ్ చేస్తాను, తెలంగాణ సమాజం ముందు నువ్వు తప్పుడు ప్రకటన చేసినవని సస్పెండ్ చేయాలిగా. అంటే నీ కూతురు, నీ కొడుకు, నీ అల్లుడైతే ఒక న్యాయం, ఇంకొక వేరే పార్టీ అదే పార్టీలో వేరే నాయకుడు అయితే ఇప్పటికే సస్పెండ్ అవ్వు, దిష్టిబొమ్మలు దహనం అవ్వు. ఎక్కడ పోయింది అపోహలకి తెర? ఎక్కడ పోవాలి అపోహలకు తెర? అపోహ కాదు, అది నిజం ఉండబట్టే ఆమెను సస్పెండ్ చేయట్లే. నిప్పు ఉంది, నిజం ఉంది, నిప్పు లాంటి నిజం అది. ఆమె కుండ బద్దలు కొట్టారు, అది స్పష్టంగా పోయిన ఎన్నికలలో ఎంపీ ఎన్నికల్లో కనపడది. ఒక స్థానం కూడా బీఆర్ఎస్కి రాలే, బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీకి కన్వర్ట్ అయిందని. ఇక ఎంత తెలిసాక అపోహలకు తెరబెడితే, తెరబట్టడానికి ఇది సినిమా కాదు, తెర ఎత్తి ఆగటానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలు. ఇంకా మీరు ఎవరిని మోసం చేస్తారు, ఎవరు చెవులు పూలు పెడతారు? ఆమె అన్నది కరెక్ట్ కాబట్టి ఆమెను సస్పెండ్ చేయలేని పరిస్థితి. ఆమెను సస్పెండ్ చేస్తే మీ బండారం అంతా బయట పెట్టిద్ది. ఆమె తక్కువదేం కాదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అపోహలకు తెరబడదు. తెరబడాలంటే మీరు తాటికొండ రాజయ్యకో, ఈటెల రాజేంద్రకో, ఆలే నరేంద్రకో, విజయశాంతికో ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇయ్యర్ అనేది స్పష్టంగా అర్థం. ఇస్తే 24 గంటలు ఇచ్చేటోళ్ళే. ఇక మీరు అపోహలకు తెరబడలేదు, ఉట్టిదే. కేసీఆర్ మళ్ళీ సీఎం అట. నేను కాదు, కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అమెరికా పోయి చెప్తుండు. సంపద సృష్టిలో నాడు తెలంగాణ దేశానికి అక్షయ పాత్ర. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేసింది. తెలుగువారు 3వ రాష్ట్రంగా డల్లాస్. తెలుగువారి 3వ రాష్ట్రం అంట. ఆడొక రాష్ట్రం ఉందా ఇది తెలుగు వాళ్ళకి? ఉరియమ్మ, నువ్వు పోయినవని అది ఒక రాష్ట్రం, తెలుగు వాళ్ళు మనం పోయి పూజించాలి ఇప్పుడు ఆడ? డల్లాస్ తెలుగు వాళ్ళ రాష్ట్రం ఎట్ట ఇది? అది వేరే దేశమే, వేరే రాష్ట్రం అయితే. తెలుగువారి 3వ రాష్ట్రం అట. రెండోది ఏది మరి? ఆంధ్రప్రదేశా? 1వది తెలంగాణ, 2వది ఆంధ్రప్రదేశ్, 3వది డల్లాసు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాం. రెండోది ఇప్పుడు డల్లాస్ పోయారు కాబట్టి ఆడేమన్నా మరి పెట్టుబడులు గిట్టుబడులు పెట్టినా, ఆడేమన్నా ఆస్తులు సంపాదిస్తే అది 3వదే. ఆయన చెప్తాడు 3వ రాజధాని. మిమ్మల్ని చూస్తే మనసు పులకరిస్తుంది. ఆ ఖండాంతరాలు దాటిన సంస్కృతిని విస్మరించలేదు. డల్లాస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు, బరాసా రజతోత్సవాలు.
ఈయన ఏమన్నా వేరే దేశంలో ఇక్కడ అనేక మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణ వచ్చింది. అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళకి సంతాపం ప్రకటించి కనీసం సంబరాలు చేసుకున్న ఏడ చేయకుండా ఆడబోయి చేసిండు. ఆయనేం ఫామ్ హౌస్లో బండి ఆయన రాడు. కవితనే ఏడాడనో ఆమె ఈ సంబరాలు చేద్ది. హరీష్ రావు ఒక్కడు వస్తారు. వీళ్ళందరూ లేనప్పుడు ఆయన వస్తారు ఆడికి. ఇప్పుడు ఇళ్లలో ఎవరున్నా ఆడికి రాడు. మళ్ళీ ఆయన పాత్ర మళ్ళీ నిమిత్తం మాత్రమే. ఆయన అప్పుడు కార్యకర్త ఇద్దరు, ఇప్పుడు నాయకుడు ఇద్దరు వాళ్ళు లేనప్పుడు. ఇది ఆయన అక్కడ పోయి చేసిండు. రైట్. రేవంత్ నోట జై తెలంగాణ వినిపించదే, అంత బేషజమా, దారుణం, దురదృష్టకరం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత చెబుతుంది రేవంత్ నోట తెలంగాణ జై తెలంగాణ వినిపించలేదు. మరి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు వీళ్ళ నోట వినిపించిందా? వాళ్ళనైతే క్యాబినెట్ తీసుకున్నారు. మళ్ళీ రేవంత్ నోట వినపడలే. మరి కేసీఆర్ నోట వినిపించిందా? మొత్తం 14 సంవత్సరాలు నేను ఉద్యమం చేసిన, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన, తెలంగాణ ఆత్మ, తెలంగాణ జాతిపిత అంటున్నారుగా. జాతిపిత నోట్ల నుంచి జై తెలంగాణ అనకపోయి. నిన్న అంతమంది 1200 మంది అమరవీరుల త్యాగం వల్ల వస్తే, ప్రాణత్యాగం వల్ల వాళ్ళ గురించి స్మరించుకునే నాదుడు లేడే. మిగతా వాళ్ళు స్మరించవచ్చు, కేసీఆర్ కదా మీరే అంటున్నారు. కేసీఆర్ తెలంగాణకు ఆత్మ, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందికి ప్రతినిధి అంటున్నారుగా. ప్రతినిధిగా మాట్లాడకుండా ఉంటే మరి రేవంత్ రెడ్డి గురించి ఏమో మాట్లాడుతుంది. రాజాసింగ్కు నోటీసులు ఇచ్చారట. నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అధిష్టానం గుర్రుగా ఉంది. క్రమశిక్షణా కమిటీకి అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందట. రాజాసింగ్కి నోటీసులు ఇవ్వండి అని చెప్పి. ఏది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పైన మా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, మంచి ఆఫర్ ఇస్తే పొత్తుగా దీనే దేశపాందులు కలుపుతారని కూడా అన్నాడు. ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి పైన ఇండైరెక్ట్గా ఆరోపణ చేసినట్టుంది. ఆయన ఇంకో సవాల్ కూడా, నోటీసులు కాదు నన్ను సస్పెండ్ చేయండి రా ఆయన, నోటీసు గిట్టీసి ఎందుకు మళ్ళా సస్పెండ్ చేస్తే ఒక్కొక్కడు బతుకుని బయట పెడతా, బండారాలు బయట పెడతా, మీ అందరి జాతకాలు ఏందో నాకు తెలుసు, మీ చిల్లరేషాలు, మీ పొత్తులు, మీ లోపాయికార తెరైనక ఒప్పందాలన్నీ నాకు తెలుసు అంటాడు. దాంట్లో ప్రధానంగా అధ్యక్షుడినే టార్గెట్ చేస్తాడు ఆయన. మరి ఆ బండారం బయటపెట్టి అందరి జాతకాలు బయట పెడతాడట. తనకు నోటీసులు ఇస్తే పార్టీలోని అందరి జాతకాలు బయట పెడతానని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ హెచ్చరించారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజల ముందు ఉంచుతానన్నారు. తనకు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం అందిందని, నోటీసులు కాదని, కావాలంటే తన పార్టీని సస్పెండ్ చేయాలని సవాల్ ఇచ్చారు. మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రాజసింగ్ తెలిపారు. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కొడుకును కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అయితే ఈ బెదిరింపులకు భయపడనని, దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని ఆగంతుకులకు సవాల్ ఇచ్చారు. అందరి జాతకాలు ఉన్నాయట రాజాసింగ్ దగ్గర, బీజేపీ నాయకులు. మరి బీజేపీ వాళ్ళు ఉన్నాయా, మిగతా పార్టీలో ఉన్నాయా? బీజేపీ అయితే బయట పెడతా, నేను నాకు నోటీస్ కాదు ఇవ్వాల్సింది, సస్పెండ్ చేయండి డైరెక్ట్గా. మామూలు గట్స్ కాదు రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఇవ్వాలి బీజేపీ సెంట్రల్లో. ఆయన ముక్కుసూటిగా డైరెక్ట్గా అడుగుతున్నాడు, నన్ను సస్పెండ్ చేసి పాడని మీ జాతకాలు నేను బయట పెడతా అంటాను. మరి ఆ జాతకాల వల్ల తారుమారు ఏమైతే, ఎవరి జీవితాలు తారుమారు అయితే, ఎవరి అధ్యక్ష పదవులు పోతాయి, ఎవరి మంత్రి పదవులు పోతాయి, ఎవరికి ఇబ్బందులు వస్తాయి అనేది చూడాలి. మొత్తానికైతే రాజాసింగ్ పొగబెట్టే కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఆయన బయటికి పంపించే కార్యక్రమం. కానీ ఆయన బయటికి పంపడం అంత ఈజీ కాదు. కోర్ బీజేపీ కార్యకర్త ఆయన, కోర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, హిందూ భావాజాలం పైన ఆయన పనిచేస్తాడు. బీజేపీ అంత ఈజీగా వదులుకుంటుందా అంటే చూడాలి. మరి ఆ జాతకాలు చిట్టా ఎప్పుడు ఇస్తారా, జాతకాలు ఇస్తే కానీ మనకి తెలుస్తుంది. రైట్, సాక్షి చూద్దాం. రైట్, ఇవాళ తెలుగు పత్రికలు అనేది కడుపు నిండింది. పండగ చేసుకున్న నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు యాడ్లు ఇస్తే ఒకవేళ పొట్టలు పగిలిపోయేటట్టు ఇచ్చారు. రైట్, 11న కాళేశ్వరం విచారణ కేసీఆర్, జస్టిస్ పీసీ ఘోష్కు లేఖ రాసిండట మాజీ సీఎం. 5న రాలేనని బీఆర్ఎస్ అధినేత ఓకే చెప్పిన కమిషన్. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాయిదా పడ్డదట. రైట్, 11 రోజు పోతాడట, 5వ తారీఖు పోవాలి. వాస్తవంగా నేను 5 రోజు రాలేను, 11 నాడు వస్తా అని టైం తీసుకుంటాట. మరి ఎందుకు వాయిదా చేసిండు, దీని వెనక ఉన్న వ్యూహం ఏంది అని అంటే, హరీష్ రావు 9వ తారీఖు పోతాడట. హరీష్ రావు ఈటెల రాజేందర్ ఇన్వెస్టిగేషన్ విచారణ అయిన తర్వాత పోవాలని ఒకటి పెట్టుకుంటాట. అంటే వాళ్ళని ఏం అడుగుతారు, దాన్ని బట్టి నేను కూడా ఒక ప్రిపేర్ కావచ్చు మెంటల్ కానీ. అంటే నేనే ఇంజనీర్ని అన్నాడు కేసీఆర్. కాళేశ్వరం కట్టేటప్పుడు నేనే దానికి మొత్తం రూపం పోసింది అన్నాడు. నేనే ఇంజనీర్ని, నేనే మేస్త్రిని, అన్నీ నేనే అని చెప్పిండు. మరి అంత పెద్ద ఇంజనీరు మరి హరీష్ రావు చెప్పాకనే ఎందుకు పోవాలి? హరీష్ రావు ఏం క్వశ్చన్లు అడిగిండో హరీష్ రావుని కనుక్కొని పోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు నిజంగానే నీ రూపమేనా, నీ ఆత్మ అది,
నీ నీ సంకల్పమా, నీ కళ అంటివి. కాళేశ్వరం నా కళ, నేనే దాన్ని మొత్తం అద్భుతాన్ని కళాఖండాన్ని నిర్మించిన అంటివి. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. 1,00,00,000 ఎకరాలను మాగాని చేసిండు కేసీఆర్ అని. మొత్తం కేసీఆర్ దగ్గరుండి చేసిండు అంటారు. ఆ దగ్గరుండి చేసిందని చెప్పలేని పరిస్థితి ఎందుకు అవుతుంది? హరీష్ రావు ఈటల రాజేందర్ పోయాక నేను పోతా వామ్మ అని చిన్నపిల్లగాళ్ళ లెక్క ఎందుకు భయపడుతున్నట్టు? లేదంటే వాయిదా వేసుకుంటారు, 2 సార్లు వాయిదా వేసాక అసలు నేను రానంటాడా? చూడాలి మరి. వ్యూహం అయితే అదేనట. అది 11వ తేదీ 9వ తేదీ రోజు 6వ తేదీన హరీష్ రావు, 9న ఈటల రాజేంద్రం, ఈ నెల 6న హరీష్ రావు 9 పోతారు. వీళ్ళిద్దరిని ఏం అడుగుతారో బయటకు వస్తుంది. దాన్ని బట్టే నన్ను అడుగుతారు కదా. అంటే ఇంతవరకు పొలిటీషియన్స్ని ఇన్వెస్టిగేషన్ చేయలే, విచారణ చేయలే కమిషన్, మొత్తం ఆఫీసర్లు చేసింది. పొలిటీషియన్స్ ఫస్ట్ టైం కదా. మరి వాళ్ళిద్దరిని ఏం అడుగుతారో 6, 9 చూసిన తర్వాత 11 రోజు పోదాం అనుకుంటున్నాడట. మరి దీన్ని బట్టి అర్థమైతే కేసీఆర్ ప్రభావం, కేసీఆర్ తెలివితేటలు ఎంత ఉన్నాయి అనేది. దీని వెనక భయపడతాడు మొత్తానికి పోలేని పరిస్థితి. వెలుగు చూద్దాం. ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాం, ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ఆచరిస్తుంది. తెలంగాణ వల్లే కులగండ కేంద్రం ఒప్పుకుంది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. వ్యూహం స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు. సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి. ప్రభుత్వ స్కూళ్లలో ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని వెల్లడి చేసిండు. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ. ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాడట రేవంత్ రెడ్డి గారు. మరి ఏ వ్యవస్థలు ఆగమైనవి, ఏం సెట్ చేశారంటే ఏం లేదు చెప్పుకోవడానికి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏమన్నా ఆగమైన వ్యవస్థని ఇది సెట్ చేసిన, దీనివల్ల ఇది లాభమైందని చెప్తుండా. కాళేశ్వరం పైన కమిషను, విద్యుత్ ఒప్పందాలపైన కమిషను, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన కమిషను, ఇంకేందో కమిషన్, అప్పుల పైన కమిషన్ అవుతుంది. ఈ కమిషన్లతో వచ్చిన ₹1 ఏమైనా ఉందా? ఏం రాలే. మరి ఏం సెట్ చేసినట్టు మీరు? ఏ వ్యవస్థను సెట్ చేశారు? ఏడ సెట్టు లేదు, మను లేదు, ఉట్టిదేది. ఇప్పుడు సెట్ చేయటువంటి అద్భుతాలు ఏం జరిగినాయి? ఏం జరగలేదు కదా. ఇవాళ రైతులు కుక్క తిట్లు తిడతారు ఊర్లలో పోతే. ఏం సెట్ చేయడం రా ఆయన? వాడు అంతో ఇంత అకౌంట్లలో వేసేది కేసీఆర్ ఉన్నప్పుడు నువ్వు వేసేదాన్ని తాత్సారం చేసి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అని వాళ్ళు చెప్తున్నారు. ఈయన సెట్ చేస్తాను అంటున్నాడు. బీఆర్ఎస్లో ఎవరికి వారే అట. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న పార్టీ చీఫ్ కేసీఆర్ నేడు వచ్చినా ఇప్పుడు రాలేదు. అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు. తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన మధుసూదనాచారి, పాల్గొన్న హరీష్. ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం. పోయినసారి కర్ర పట్టుకొని వచ్చిండు తొంటిరి హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి మళ్ళీ అడ్మిషన్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో నుంచి వచ్చిండు ఆయన. కర్ర పట్టుకొని వస్తూ పెద్ద హైప్ చేశారు దాన్ని. మరి ఈసారి మంచిగానే ఉండు. మంచిగా ఉన్నప్పుడు రావడానికి ఏమైంది? ఎవరు కోరే ఉందంటే ఎవనా తీరుగా బీఆర్ఎస్ పరిస్థితి. కవిత ఒక్కెళ్ళిపోయింది, కేటీఆర్ అని డల్లాస్ పోయిండు, కేసీఆర్ అని ఫామ్ హౌస్ పోయిండు. ఇక హరీష్ రావు ఎవడు లేడు కాబట్టి నేను వస్తా అని పోయిండు. ఆయన అటెండ్ అయ్యి ఏదో మామ అనిపించి ఎవరితో పోతుండదని చెప్పిపోయిండు. హరీష్ రావు ఈటెల భేటీపై పక్కా సమాచారం ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు. ఈటెల రాజేంద్రను హరీష్ రావు భేటీ అయినట్టు పక్కా సమాచారం ఉందట. మరి అది బయట పెడితే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మీరు, మరి టైం ఎందుకు మళ్ళీ దానికి? టైం వచ్చినప్పుడు బయట పెడతాడట. అలా ఉందా లేదా? ఉంటే బయట పెట్టాలి. ఇంకా ఎప్పుడు టైం వద్దు? ఇప్పుడు సందర్భం ఇప్పుడే కదా. వాళ్ళిద్దరు సమావేశం అయ్యారు, కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ నడుతున్నప్పుడు చెప్పాలి. కానీ ఎప్పుడో నీకు నచ్చినప్పుడు పెడితేట. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. మొత్తం యాడ్లే. నారాయణ, శ్రీ చైతన్య. రైట్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఖమ్మంలో ఒక ప్రకటన చేసిండు. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా వద్దట. మొన్న ఏం చెప్పారు? ఈ నెల 23 మే నెల 23 నుంచి రైతు భరోసా వేస్తాం, అయిపోద్ది ఫస్ట్ వీక్ కల్లా ఎంట్రీ, జూన్ ఫస్ట్ వీక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వరి నాట్లు ఎప్పుడైతే? వరి నాట్లు కావటం అంటే ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ కూడా అయింది, చాలా టైం పడతా ఉంటుంది. ఏంది ఇది? ఏమైనా అర్థం ఉందా? వరి నాట్లు కానీ రైతు భరోసా సంబంధం ఏంది?
ఏ రైతు భరోసా మీరు వేసేది? ఇప్పుడు వరి నాట్లకు ఇచ్చే రైతు భరోసా కాదు, యాసంగి డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా వరి నాట్లకి ఇస్తారు, వానాకాలం వరి నాట్లకి ఇస్తారు. ఏమైనా అర్థం పర్థం ఉందా? వాయిదాల మీద వాయిదాలు పెడితే ఎవడు నమ్ముతారు అసలు? ఆయన నిన్న చెబుతుండు వరి నాట్ల కాళ్ళెత్తం అని. బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షోభం, అప్పులన్నీ తీరుస్తూ వ్యవస్థలను సరిదిద్దుతున్నాం. వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వాళ్ళు పేలితే పేలారు, మీరు ఇచ్చేది టైంకి ఇస్తే వాళ్ళు పేలేది ఓడిపడుచుకోడు. మీరు టైంకి ఇచ్చినప్పుడు పేలేయి మంచిగా పేలుతాయి. వరి నాట్లయింది, రైతు భరోసా అయింది, ఇవ్వాల్సింది ఎప్పుడు? రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. ఎప్పుడో జనవరి 26 స్టార్ట్ చేస్తే మార్చి 31 పోయింది, ఏప్రిల్ 30 పోయింది, మే 31 పోయింది, మళ్ళీ వరి నాట్లు అంటే ఇక తేదీ లేదు. ఇక దీనికి వరి నాట్లు కథం అయిపోయా. ఏ వరి నాట్లు? యాసంగి వరి నాట్లా, వానాకాలం వరి నాట్లా? రెండు ఉంటాయి వరి నాట్లు. మరి ఏ వరి నాట్లు గల్లెత్తారు అంటే ఇదంతా ఎట్లుందంటే హనుమంతుడి పెళ్ళి ఇప్పుడంటే రేపే అన్నట్టుంది. రైతు భరోసా సంగతి అట్టుంది. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఆ కాళేశ్వరం కమిషన్ వాయిదాలు అట్టునే ఇది అంతే ఉంది. క్యాబినెట్ విస్తరణ అంతే ఉంది, ఇది అంతే ఉంది. ఈ వాయిదాలతోని విసికి వేసారారు రైతులు. ఇప్పటికే బండ బూతులు తిడుతున్నారు రైతులు గ్రామాలలో. మరి అది మీకు ఎక్కుతుందా ఎక్కట్లేదా? మీనాక్షి నటరాజనం మొన్న నిన్న కాంగ్రెస్ నాయకులందరూ పిలిచి ఎందుకు మన మీద ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఇందుకే ఏ మాట మీద నిలబడ్డా. ఆగస్టు 15 రైతు రుణమాఫీ అంటే ఆగస్టు 15 కాదు, ఈ ఏటకు కూడా కాకపోయా పూర్తిగా. మార్చి 31 కల్లా రైతు భరోసా ఇచ్చేస్తామంటే ఇంకా ఇవ్వకపోయా. మళ్ళీ ఇప్పుడు వరి నాట్లు అంటే వరి నాట్లు ఎప్పుడు కావాలి? స్థానిక సంస్థలు ఎప్పుడు, ఎన్నికలు ఎప్పుడు కావాలి? ఇది ఏంది కథ అంటే ఇక వరి నాట్ల కాడికి పోయింది. ఈనాడు చూద్దాం. ఓరి అమ్మాయి వాళ్ళు ఒక 5-6 పేర్లు ఉన్నట్టుంది. ప్రగతి ప్రధాన తెలంగాణ 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నాం. ఈ 2047 ఏంది అసలు? జనాలకి ఏం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు అరే అంటుండు 2047 అంటుండు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మీరు ఉండేది 2028 వరకు నువ్వు ఉంటావు, ఆయన 2029 వరకు ఉంటారు. ఈ అసలు ఉన్న కాలాన్ని చెప్పకుండా ఎప్పుడు అసలు ఉంటావో లేవో ఎవడు ఉంటుండో తెలవని టైంని పెట్టి 2047 అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2020 అని చెప్పేది ఎప్పుడు 95-99 ఆ ప్రాంతంలో. ఏమో ఏనైంది 2020 చెప్తున్నా అంటే ఏదో అద్భుతాలు చేస్తారట, అప్పటికల్లా మనం అంతా బాగుపడతామట, ప్రతి ఇంటికి కారు, ప్రతి ఇంటికి బంగ్లా, ప్రతి ఇంటికి అన్నీ వస్తాయట అనుకున్నాం. 2020 వచ్చేటప్పటికి తిండికి వెళ్ళిన పరిస్థితికి వచ్చింది, ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉపాధి లేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు 2047 అంటున్నారు. ఈ 47 ఏ నుంచి వచ్చిందంటే ఆయన తీసుకున్నాడు కాబట్టి ఏం తీసుకున్నట్టు. మరి ఆయన ఎందుకు తీసుకున్నా అనేది ఎవరికి అర్థం కాదు. ఇది 2047 కల్లా 10% వాటా అందిస్తుంది జీడీపీలో. ఆ వాటా జీడీపీలో వాటా అందితే ఏం సుఖం? తిండి ఇప్పుడు పేదోడికి కంచంలో ఒక ముద్ద తిండి రావాలి తప్ప ఈ జీడీపీలో వాటాలు ఎవడికి తెలుస్తుంది? ఏం కథ ఈ జీడీపీలో వాటాలతోని? ఇప్పుడు జీడీపీలో వాటా 10% ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 10 మంది కుబేర్లు ఉంటారు, వాళ్ళది కూడా జీడీపీలో వాటాలకు వస్తుంది. మరి మిగతా ఊర్లలో తిండికి వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు కలిపి మొత్తం జీడీపీలో మనం 10% వాటా ఉన్నామంటే ఏమవుతుంది? హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు ఒక 1000 గజాలు 2000 గజాలు ఒక బంగ్లా ఉంటుంది, ఇద్దరే ఉంటారు అందులో. దాని పక్కనే గుడిసె ఉంటుంది. వాడికి బోకెళ్ళదు, వీడికి తింటే అరగటానికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి. మరి జీడీపీ అంటే దీన్ని దాన్ని కలిపి జీడీపీ అంటే ఏం అర్థం ఉంది? ఇక అదే జీడీపీ కథ. 1000 గజాల్లో ఇల్లు కట్టినోడికి ఒక 1000 కోట్లు ఉంటాయి, పక్కనే గుడిసె వేసుకున్న ఉన్నోడికి 1000 రూపాయలు కూడా వెళ్ళదు. వాంది ఇంది ఆదాయం కలిపి జీడీపీ అంటారు. ఎట్ల లెక్కలోకి వస్తుంది జీడీపీ? అదేం లెక్క అసలు? ఈ లెక్కే తప్పు. మళ్ళీ 10% వాటా అట. ఇది ఈనాడు, మన తెలంగాణ చూద్దాం. మొత్తం 4-5 పేజీలు. 10 ఏళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నాం, ప్రజల ఆకాంక్షలే ప్రజాప్రభుత్వం ఎజెండా. గమ్మత్తుగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం జరిగింది 5 ఏళ్లలో నేను సరి చేస్తాను అంటాడు. ఈయన విధ్వంసం ఏంటండి? ఈయన 10 ఏళ్ళు, ఆయన 5 ఏళ్ళు. మొత్తం విధ్వంసాలే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నంతసేపు విధ్వంసం చేస్తాను, అవతలోడు నేను బాగు చేస్తాను అంటారు.
మళ్ళీ రేపు వీళ్ళు దిగిపోయాక వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు విధ్వంసం చేశారు, మేము బాగు ఉరియమ్మ మొత్తం విధ్వంసాలు ఒకటి చేస్తారు, ఇంకోటి బాగు చేసుకుంటూ పోతే అసలు బాగు ఎప్పుడు కావాలి మరి? 5 ఏళ్ళు ఉన్నోడేమో విధ్వంసం చేస్తాడు, మళ్ళీ వచ్చేటోడు బాగు చేస్తున్నాడు, మళ్ళీ వీడు చేసేది విధ్వంసం, వాడు చేసే మరి ఇద్దరిది విధ్వంసం అయ్యాక ప్రజలు ఎప్పుడు బాగుపడాలి, రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసిండు, చేశాక దిగిపోయిండు, ఓడిపోయి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం విధ్వంసం చేసిండు, చంద్రబాబు నాయుడు నేను బాగు చేస్తాను అన్నాడు. మళ్ళీ ఆయన 24లో ఓడిపోయిండు, ఆయన బాగానే మళ్ళీ ఈయనొచ్చిండు. ఈయనొచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి నాది కాదు విధ్వంసం, ఆ విధ్వంసం నుంచి నేను బాగు చేస్తాను అంటుండు. మరి వీడు విధ్వంసం చేసి వాడు విధ్వంసం చేసి ప్రజలు అబ్బలేది. ఇప్పుడు ఈయన కూడా అదే కథ చెప్తుండు. కేసీఆర్ 10 ఏళ్ళు విధ్వంసం చేసిండు, మేము బాగు చేస్తున్నాం అంటుండు. వాళ్ళు ఏం చెప్తున్నారు? బంగారం అలాగ ఉన్న తెలంగాణను ఆగం చేస్తాను రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక అదే చెప్తారు. రేపు ఒకళ్ళు కేసీఆర్ మళ్ళీ గెలిచిండు అనుకో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం చేస్తే మళ్ళీ మేము మొత్తం సెట్ చేస్తాను నేను అని చెప్తారు. ఈ విధ్వంసంలో నిజమెంత, ఈ వికాసంలో నిజమెంత, ఈ అభివృద్ధిలో నిజమెంత అనేది ప్రజలు చెప్పాలి. మాకు తెలంగాణ ఫస్ట్ అట, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే మా ప్రాధాన్యం. మరి మీ ప్రాధాన్యం ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కేసీఆర్ బయటకు వచ్చి కనీసం జెండా ఎగరేయకపోయా? ఏం ప్రాధాన్యాలు అయ్యి? ఎంత దూరం ఉంది? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ 100 కిలోమీటర్లు తిప్పికొడుతుంది, గంట సేపు పట్టింది కార్లు అవుతాయి. ఏం వచ్చి ఒక జెండా ఎగరేసి 10 నిమిషాలు ఉండిపోతే ఎంత గౌరవంగా ఉంటుంది? మీకు తెలంగాణ నిజంగా ఎంత ప్రాధాన్యతో దాన్ని బట్టి అర్థమైంది. నువ్వు ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందని తెలిసి జూన్ 2 రోజు ఆడుంటేట ప్రోగ్రాం పెట్టుకున్నావు. మరి ఏం మీకు ప్రాధాన్యం? తెలంగాణ ప్రాధాన్యం అయితే ఆయన పోయే ఫామ్ హౌస్లో ఉంటే నువ్వు పోయి డల్లాస్లో ఉంటే ఎట్లా ప్రాధాన్యం అవుతుంది? మాటలకైనా చేతలకు ఉందా అంటే చేతలకే ఉన్నట్టుంది. రైట్, ఇది నమస్తే తెలంగాణ. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదట, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రశ్నే లేనప్పుడు ప్రశ్న కవిత ఎట్లా వేసింది? మరి కవిత వేసిన ప్రశ్నపై సమానం చెప్పకుండా మీరు ప్రశ్నే లేదు మీరు మీ కుటుంబంలో ఒక ఆయన బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు, ప్రశ్నే లేదు అంటారు, ఇంకొక లెటర్లే రాదు. మరి ఈ రెండింటి మధ్య పొంతలు లేనప్పుడు తెలంగాణ ప్రజల ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలా అంటే ఎవరు చెప్పరు. మీరు కన్వీనియంట్గా మాట్లాడుతుంటారు. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదట. 3 నెలల బియ్యం 6 సార్లు తూకమాట, 6 సార్లు తంబు పెడుతున్న ఒక్కో లబ్ధిదారుడు. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు, ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం పడుతుందట. కేంద్ర రాష్ట్ర సర్కారులు వేరు స్లిప్పులు, రేషన్ దుకాణాలు జనం బార్లు, గంటల తరబడి వేచి చూస్తున్న అసహనం, పౌర సరఫరాల సంస్థ తీరుతో ఇబ్బందులు. 3 నెలల బియ్యం జూను, జూలై, ఆగస్టు 3 నెలలే ఒకేసారి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. ఎందుకంటే వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి, లారీలలో బియ్యం ట్రావెల్ చేయేది కాదు, క్యారీ చేయేది కాదు, కాబట్టి ఒకేసారి ఇస్తే 3 నెలలకు సరిపోతుంది, తిండి గింజలకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. కానీ దానికి తగ్గ సర్వర్ ఏర్పాటు చేయాలి, సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయాలి. ఒక నెలకి ఒక వ్యక్తికి 6 కేజీలు వస్తాయి. ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో 24 కేజీలు ఒక నెలకు వస్తాయి. మరి 3 నెలల కానీ 72 కేజీలు వస్తాయి. 72 కేజీలు కాట అయ్యేది కాదు, 72 కేజీలకు తంబు ఒకసారి అయ్యేది కాదు. ప్రతి నెలకు ఒక తంబు వేయాలి, ప్రతి నెలకు ఒక కాట వేయాలి. వేసుకుంటే ఒక్కొక్క కార్డుకి 30 నిమిషాలు పడుతుందట. దానివల్ల జనాలు విరక్తి పడుతుంది. కాబట్టి అంటే ఇచ్చే రోజులు కూడా, రేషన్ ఇచ్చే రోజులు పెంచుతారేమో. ఈ నెల 30 వరకు ఉంటుందట. కానీ ఏదున్నా జనాలు అయితే ఇబ్బంది పడతారు. దాని తగ్గ ఏర్పాట్లు చేయాల్సి ఉండే. బనకచెర్లతో తెలంగాణకు శాపం, కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణకు చేసిందేం లేదని హరీష్ రావు విమర్శించారు. 11 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలోని పోలవరానికి జాతీయ హోదాతో పాటు గోదావరి బనకచెర్ల అక్రమ ప్రాజెక్టుకు నిధులిచ్చి తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనకచెర్ల తెలంగాణకు శాపంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో మన రాష్ట్రం తెరులు కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ తరలించిపోతున్న, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం రేవంత్ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. తన గురువుకు దక్షిణ కింద గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పచెపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు శాపమే. చంద్రబాబు నాయుడు గారి మేలు కోసమే కృష్ణా గోదావరి జలాలని రేవంత్ రెడ్డి ఆయనకి దారాదత్తం చేస్తుండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు అని ఆవేదన వ్యక్తం చేసిండట హరీష్ రావు. మరి ఆవేదనైనా ఉద్యమాలు ఏమైనా ఉంటాయా అనేది భవిష్యత్తులో చూడాలి బనకచెర్ల పైన. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి.
ఎస్ ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.